ఏమిటో తెలుసా అండి, సృష్టిలో పువ్వు పువ్వుయకుండా కాయ కాస్తుంది. పువ్వు ఉండదు మారేడు చెట్టుకి. మారేడు పూలు మీరు ఎప్పుడైనా చూసారా? మారేడు పూలు ఉండవు. మారేడు తిన్నగా కాయ కాసేస్తుంది. ఆ మారేడు కాయలో ఉన్నటువంటి గుజ్జుని చాలా అందంగా తీసేసేవారు పూర్వం. చిన్న కన్నం పెట్టి తీసేసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. పెట్టుకుంటే మీరు నమ్మరు, నా చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ పెట్టుకునేవారు. నాకు 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చే వరకు కూడా ఆ మారేడు డబ్బా తెలుసు. సుగంధిం పుష్టివర్ధనం అన్నట్టే ఉంటుంది. నిజంగా మారేడు ఆయుర్వేదమునందు ప్రధానముగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళముగా ఉంటుంది, మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం అని పిలుస్తాం. త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు. మీరు చూడండి, దళము 3 ఆకులు